దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రేమపూర్వకమైన వందనాలు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు మీ కుటుంబాలకు కృపయు సమాధానమును కలుగును గాక. ప్రియ స్నేహితులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో వాక్యం చదివి ధ్యానిద్దాం. కీర్తన గ్రంథము 66వ కీర్తన 12వ వచనాన్ని చదువుకుందాం. నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. రూతు తన జీవితంలో భర్తను పోగొట్టుకొని నిరస్రాయులుగా ఉన్నప్పుడు నయోమితో నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలని చెప్పి నయోమితో బెత్లెహేముకు వచ్చింది. అయితే రూతు బెత్లెహేముకు వచ్చిన తర్వాత రూతును దేవుడు దీవించాడు. బోయాజును వివాహము చేసుకున్నది క్రీస్తు వంశావళిలో చేర్చబడింది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, రూతు అన్నీ పోగొట్టుకున్న సమయంలో దేవునిని ఆధారం చేసుకుంది. అప్పుడే దేవుడు రూతును ఆశీర్వదించాడు. మనం కూడా అన్నీ పోగొట్టుకున్న సమయంలో నిరాశ చెందకుండా దేవుని ఆధారం చేసుకుంటే రూతును దీవించిన దేవుడు మనలను కూడా దీవిస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు మేలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవ, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన దినములన్నీ నీ కృపతో మమ్మను, మా కుటుంబాలను క్షమించి కాపాడి సంరక్షించి తోడుగా ఉండి ఈ నూతన దినమును మాకు దయాకిరీటంగా ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్య, ఆదరణ లేని వారికి ఆదరణను, ఆపదలో ఉన్నవారికి మీ కృపను, అనారోగ్యంగా ఉన్నవారికి ఆరోగ్యమును, రక్షణ లేని వారికి రక్షణను, మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆయన సహవాసము, సన్నిధి, కృప నిత్యము మీకు తోడై నడిపించును గాక.